రేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు 4 పథకాలను తెలంగాణ సర్కార్ లాంఛనంగా ప్రారంభించనుంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 4 పథకాలకు ఒక్కో పథకానికి ఒక్కో అధికారి చొప్పున గ్రామానికి 4 మండల స్థాయి అధికారులను నియమించాలని తెలిపింది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రంలోని మిగతా గ్రామాల్లో లబ్ధిదారులకు పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మార్చి 31 లోపు 4 పథకాలు 100% అమలు జరిగేలా చూడాలని తెలిపింది. భారత్ 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరగనున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రిపబ్లిక్ డే సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పలు శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. గవర్నర్ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. స్టేడియంలో కవాతులు, పోలీసులు, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం పాల్గొననున్నాయి. కార్యక్రమంలో భాగంగా పలు ప్రభుత్వ శాఖల శకటాలు ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్, కాంకేర్, మారేడుబాక అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్పై మావోయిస్ట్ పార్టీ ప్రకటన చేసింది. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్ట్ కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మావోయిస్ట్ పార్టీ ఈ ప్రచారాన్ని ఖండించింది. దామోదర్ మృతి చెందలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ లేఖను సౌత్ జోన్ కమిటీ కార్యదర్శి సోమ్తేర్ సమత పేరుతో విడుదల చేశారు. మావోయిస్ట్ పార్టీ పోలీసులపై తీవ్ర విమర్శలు గుప్పించింది. పోలీసులు కావాలని బూటకపు లేఖలు తయారు చేసి ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డాక్టర్ బివి రాజు ఫౌండేషన్, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, విష్ణు ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ జాతీయ సేవా సమితి విభాగం ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం శ్రీలక్ష్మి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె గంగరాజు, వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇది డ్రోన్ వేస్తే తీసుకోవాలి ఇలాంటి షాట్. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు తహసీల్దార్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మానవహారం నిర్వహించారు. ఓటర్లు ఆదరించే ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ అన్నారు. ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ శ్రేణుల భారీ ర్యాలీ నిర్వహించారు. వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం మహబూబాబాద్ తొలి ఎమ్మెల్యే తీగల సత్యనారాయణరావు విగ్రహాన్ని ఎంపీ బలరాం నాయక్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తదితరులు కలిసి ఆవిష్కరించారు. నాటి అరాచక నిరచకత్వ ప్రజాకారుల పాలనకు వ్యతిరేకంగా అలుపెరిగిన పోరాటం చేసిన తీగల సత్యనారాయణ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని సిపిఐ నాయకులు కోరారు. మొదటి ఎమ్మెల్యే, అలాగే ఆనాటి స్వాతంత్ర సమరయోధులు, అలాగే అజ్ఞాతవాసం గడిపి అనేక మంది జైలుకి వెళ్ళినా, ఆయన పైన కాల్పులు జరిగినా, ఆయన సహచరులు చనిపోయినా, ఆయన ఒంట్లో 2 బుల్లెట్లు దిగినా సరే దీక్ష వదలకుండా మత్తా అడవిలోకి వెళ్ళి ఆ విధంగా త్యాగం చేసిన సత్యనారాయణ గారి
పేరుతో విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో మానుకోట అంటే ఇది పోరాట గడ్డ. ఈ గడ్డ మీద పోరాటాలని గుర్తించి గౌరవించే విధంగా ఆనాటి సాయుధ పోరాట స్తూపం కూడా ఇవాళ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్ఫూర్తితో, ఈ విగ్రహాల స్ఫూర్తితో మరింతగా పేద ప్రజలకు అనుకూలమైనటువంటి ఉద్యమాలు, అనుకూలమైనటువంటి పోరాటాలు ఇవి ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ప్రభుత్వాలని ఆ పోరాటాల ద్వారా మేలుకొల్పి తద్వారా పేద వర్గాలకు మేలు జరిగే విధంగా చేసే విధంగా తేగల సత్యనారాయణ గారి స్మారక స్తూపం కానీ మెదక్ జిల్లా స్టేడియంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఘనంగా నిర్వహించారు. ఓటర్ అవగాహన కార్యక్రమం ర్యాలీని స్థానిక పోస్టాఫీస్ సర్కిల్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు అని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని అన్నారు. గత ఏడాది ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా విజయవంతంగా ఎన్నికలు చేపట్టామని గుర్తు చేశారు. సో ఏదైతే మనకి ఎలక్షన్స్ ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, సో మన జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఓటింగ్లో సో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. సో మంచి ఓటింగ్ పర్సంటేజ్ మన జిల్లాలో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్కి మనం తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో పంచాయత్ కానివ్వండి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానివ్వండి, సో వీటి వచ్చినట్టు కూడా సేమ్ ఇంతకుముందు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఏదైతే స్ఫూర్తి మనం చూపెట్టినామో అదే విధంగా ఈ ఎలక్షన్స్లో కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా పంచాయత్ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యేసి మరి 100% ఓటింగ్ వచ్చే విధంగా కూడా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో దానికన్నా ముందు కూడా ఇందాక మీరందరూ కూడా ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించినందుకు మరి ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలకు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన యంగ్స్టర్స్కి, వాళ్ళ టీచర్స్కి, వాళ్ళ స్టాఫ్కి, సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో ఆ ఓటు విలువ తెలుసుకుంటే దాని అర్థం అంటే ఏంటంటే మన ఓటుకి ఎంత పవర్ ఉంటుంది. సో ఒక్క ఓటు కూడా కొన్ని ప్లేసెస్లో ఎమ్మెల్యేస్ని కానివ్వండి, ఎంపీస్ని కానివ్వండి, సో ఇతర పర్సన్స్ని ఎవరినైతే మనం ఎన్నుకుంటూ ఉంటామో వాళ్ళని చేంజ్ చేసేస్తుంది ఒకటే ఓటుతో కూడా. సో అంత పవర్ఫుల్ ఒక ఓటు అనేసి కూడా ఆ మీనింగ్ వచ్చే విధంగా అది ఓటు విలువ తెలుసుకో అనేసి కూడా. పెనుకొండలో శివమాల వేసుకున్న శ్రీనివాసులు అనే వ్యక్తిపై పట్టణానికి చెందిన మంత్రి సవిత ముఖ్య అనుచరుడు దాదు కాలితో తన్ని చేయి చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. అక్కడున్న స్థానికులు సర్ది చెప్పారు. దర్గా సర్కిల్లో శివస్వాములు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అక్కడకు చేరుకొని ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారితో చర్చలు జరుపుతా ఉన్నారు. పోలీసులు ఎంత చెప్పినా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వినకపోవడంతో గమనార్హం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్య. అవినాష్, శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలో ఈరోజు సాయంత్రం ఒక ఆటో డ్రైవర్ శ్రీనివాసులు అనే వ్యక్తి ప్యాసింజర్లను ఎక్కించుకునేసి మన పట్టణంలోని దర్గా సర్కిల్లోకి ప్యాసింజర్లు దింపుతున్నాడు. అదే సమయంలో ఎవరైతే మంత్రి సవితమ్మ ఉన్నారో ఆమె ముఖ్య అనుచరుడు దాదు అనే వ్యక్తి కారులో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆటో అడ్డంగా ఉంది, పక్కకి తిమ్మనేసి ఘాటుగా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో శ్రీనివాసులు అనే డ్రైవర్ వచ్చేసి ఆటోని ప్యాసింజర్లు దింపిన తర్వాత పక్కన పెడతాను అనేసి ఇంకా సర్ది చెప్తుండగానే దాదు అనే వ్యక్తి కిందికి దిగేసి ఒక్కసారిగా అతని మీద కాలితో తనడం, చేయి చేసుకోవడం అనేది జరిగింది. ఆ సంఘటన అనేది ఉద్రిక్తత దారి తీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ శ్రీనివాసులు అనే డ్రైవర్ వచ్చేసి శివమాల ధరించి ఉన్నాడు. అయితే మాల ధరించిన వ్యక్తిని అత్యంత పవిత్రంగా చూసే ధర్మంలో మనం ఉన్నాం కాబట్టి అటువంటిది ఆ వ్యక్తిని ఆ విధంగా అవమానపరిచి బూట్ కాల్తో తన్నడం అనేది కాస్త విచారదగ్గ విషయం అన్నట్టు అక్కడ స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలోనే ఎవరైతే ఇంకా పట్టణంలో శివస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అదే విధంగా హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అదే విధంగా విశ్వ హిందూ పరిషత్ వ్యక్తులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఎవరైతే ఆ దాదు అనే వ్యక్తి ఉన్నాడో ఆయన మతానికి సంబంధించిన మత పెద్దలకు కూడా ఫోన్ చేసేసి పిలిపించడం జరిగింది, అక్కడ రావడం జరిగింది. దాంతో ఈ దర్గా సర్కిల్లో శివస్వాములు అదే విధంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కూడా అక్కడ పెద్ద ఎత్తున రోడ్డు మీద కూర్చొనేసి జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. తమకు సారీ చెప్పాలన్నట్టు, తమకు న్యాయం చేయాలన్నట్టు వాళ్ళు వేడుకోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న డిఎస్పీ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో అక్కడ చేరుకొనేసి వాళ్ళతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అయినా ఈ శివస్వాములు అయితే
ఎంతవరకు కూడా వినట్లేదు. ఒకవైపు దాదు అనే వ్యక్తికి సర్ది చెప్పి ఒకసారి వాళ్ళకి సారీ చెప్పు అంటే కూడా అతను కూడా వినని పరిస్థితిలో ఉంది. దీంతో పెనుగొండలో ఉద్రిక్త వాతావరణం అనేది చోటు చేసుకుంది. మరి ఈ విషయం అనేది ఎంత దూరం పోతుంది అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికీ కూడా అక్కడ ధర్నా అయితే జరుగుతూనే ఉంది. అవినాష్. రైట్ సూర్య, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. రాజమహేంద్రవరం నేషనల్ హైవే సమీపంలోని ఎస్పీ గ్రౌండ్లోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్లో లెజెండ్స్ కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు. లెజెండ్స్ కప్ సీజన్ 4 ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాలాజీ గారికి ఇంకా వారి మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, గడిచిన కొంతకాలంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ, ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 4వ సీజన్గా ఎవరైతే 40 వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయడం అనేది చాలా ముదావహం. దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవడం అనేది మా అందరికీ ఆనందంగా కలిగి ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని, అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ, ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు, ఆయన స్వయంగా క్రీడాకారుడు, అదేవిధంగా దేశంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి వ్యక్తి. ఆయన సలహాలు కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల సహాయంతో ఈ రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రంలో ఒక మంచి స్టేడియం నిర్మించడానికి ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని తయారు చేస్తానికి ముందుకెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంతాన్ని క్రీడల విషయంలో కూడా పూర్తిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో ఎక్కడి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యే విధంగా రాజమండ్రి వేదికగా తయారు చేస్తాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి దేవస్థానం డిప్యూటీ కమిషనర్, ఆత్రేయపురం మండల టీడీపీ అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎంపీ అప్పలనాయుడికి ఈవో చక్రధర్రావు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. స్వామి దర్శనం అయింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన తర్వాత, ఎంపీ అభ్యర్థి అయిన తర్వాత మిత్రులు, శ్రేయభిలాషులు వాళ్ళు కోరుకున్నారు. ఎంపీ అయిన తర్వాత ఖచ్చితంగా తీసుకొస్తామని వారు అనడం, ఈరోజు రావడం జరిగింది. కుటుంబంలో వచ్చాం. సోమవారం ఆశీర్వాదం తీసుకుంటారు. చాలా ఆనందం జరుగుతుంది. ఎందుకంటే వారు పెద్దలు చెప్తున్నట్లుగా సోమవారం ఆశీస్సులతో చాలామంది భక్తులకు కానీ, లేకపోతే ప్రజలకు కానీ, యోగక్షేమాలు కానీ, ఆర్థికంగా అన్ని రకాలుగా సోమవారం ఆశీస్సులు ఉన్నాయని చెప్పి చెప్పడం సంతోషం అనిపిస్తుంది. 7 వారాలు చేస్తే ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకం. ఆ నమ్మకాన్ని సోమవారం ఆశీర్వదిస్తున్నారని యాక్చువల్గా ఈరోజు జగన్ కూడా మేము వేరే క్యాంప్ ఉన్నప్పుడు ఇట్లా దర్శనం చేస్తున్నామని చెప్పడానికి సోమవారం ఆశీర్వాదం చేసుకుంటారు. ఏదైనా సరే నమ్మకం చాలా గొప్పది. సోమవారం ఆశీర్వదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల, అలాగే చంద్రబాబు గారి పట్ల, బీజేపీ మోడీ గారి పట్ల, ప్రధానమంత్రి గారి పట్ల పుష్కలంగా ఉన్నాయి. సోమవారం ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు అన్ని రావడం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే దాని పట్ల మేము సౌకర్యం ఉండడం చాలా ఆనందం ఉంది. సోమవారం
ఓటుకు మించిన ఆయుధం మరొకటి లేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేటలోని విశ్వకవి వేమన డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు, ఆర్డీఓ శ్రీకర్ పాల్గొన్నారు. మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు మన చేతిలోని ఆయుధమని, దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అధిక సార్లు ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్ సిటిజన్లకు, కష్ట పరిస్థితుల్లో సైతం ఓటును వినియోగించుకున్న దివ్యాంగులకు దుశ్శాలువాలతో సత్కరించారు. దిగుమతి ఏసయ్య బిళ్ళకూరు విలేజ్ పిఎస్ నంబర్ 184. ఈనాడు మన దేశం, మన సమాజం మనం ముందుకెళ్తా ఉన్నాం. చెక్కు చెదరని గొప్ప పెద్ద రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల పరిడు వెళ్ళే రాజ్యాంగం మనకు అందించారు ఆయన. దానిలో ఉన్న గొప్ప హక్కు మన ప్రభుత్వాన్ని మనమే నిర్ణయించుకోవటం, మనల్ని ఎవరు పరిపాలించుకోవాలో నిర్ణయించుకోవడం. అది ఓటు అనే ఆయుధం. ఓటు వజ్రాయుధం కంటే గొప్పది. ఇందాక అక్కడ కొటేషన్ పెట్టారు, బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ బుల్లెట్ అని. బుల్లెట్ కంటే గొప్పది ఓటు. మన వాళ్ళు అక్కడ రాశారు ముగ్గు కింద పెట్టి. చాలా గొప్ప విలువైనది, పవిత్రమైనది, విలువైనది. కానీ అన్నిట్లాగే దాన్ని కూడా మనం తేలిగ్గానే తీసుకుంటున్నాం. మన ఓటు అనేది మంచి ప్రభుత్వం రావాలి, మంచి పరిపాలకుడు రావాలి, మంచి ప్రజాప్రతినిధి రావాలి. అది పంచాయతీ వార్డు సభ్యుడు ఉన్నవండి ప్రజలు ఎన్నుకుంటారు. తద్వారా పైదాకా రాష్ట్రపతి వరకు కూడా అందరూ ఎన్నుకోవటమే మనం. ప్రజా హక్కు, ప్రజాప్రతినిధుల రూపంలోనో మనం బ్యాలెట్ రూపంలోనో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మనల్ని ఎన్నుకోనే హక్కు మనకి ఇచ్చారు. లేదా మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల కొన్ని వాటికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మన సర్పంచ్ అయినా, అదేవిధంగా ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అందరూ కూడా ప్రజల ద్వారా నేరుగా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించిన మహిళా వసతి గృహాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 60 లక్షల రూపాయలతోటి నిర్మించినటువంటి బాలికల వసతి హాస్టల్ని నేడు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014లో నా చేతులతోటే శంకుస్థాపన చేయడం జరిగింది. అది తిరిగి ఈ రోజున అంటే మరి 2024లోకి వచ్చాం. సుదీర్ఘకాలం తర్వాత, సుమారు 10 సంవత్సరాల తర్వాత ఈ హాస్టల్ భవనాన్ని మళ్ళా పూర్తి చేసుకుని నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందదాయి. విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం మానవుల శాఖ మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు నారా లోకేష్ గారు అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా విద్యార్థులకు కావాల్సినటువంటి విద్యాపరమైన ఏ విధమైన విద్యను అందిస్తే భవిష్యత్తులో వారి యొక్క ఎదుగుదల ఉంటుందనేది ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా చక్కటి విద్యా అవకాశాలు, దాంతోపాటు సౌకర్యాలు అన్నీ సమకూర్చడం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవిరళ కృషి చేస్తూ ఉంది. ఈనాడు యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాకు వ్యక్తిగతంగా కూడా, నేను కూడా ఈ కళాశాల విద్యార్థిని. ఇక్కడ మొదటి బ్యాచ్లో నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం జరిగింది. 6వ తరగతి ఈ యొక్క క్యాంపస్లోనే నేను 6వ తరగతి జాయిన్ అయ్యి డిగ్రీ ఇక్కడ పూర్తి చేసుకోవడం కూడా నాకు గర్వకారణం. మరి ప్రభుత్వ కళాశాల ఇది అభివృద్ధి చెందడం కోసం శాసనసభ్యుడిగా నా వంతు కృషి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ కొన్ని అసౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే వారు చెప్పడం జరిగింది, కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని. సైకిల్ స్టాండు, ఇంకా కొన్ని క్లాస్ రూములు, కొన్ని అన్ని అవసరాలు కూడా వారు తెలియజేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా ఓటర్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ మరియు జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి నెహ్రూ చౌక్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఓటర్ ఎలిజిబిలిటీ చేసుకుని ఓటు సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న కళ్ళుగీత కులాల వారికి 10% షాపులు రిజర్వ్ చేస్తూ మొత్తం 335 షాపులకు ప్రత్యేకమైన నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి గౌడ్, ఈడిగ అనే కళ్ళుగీత ఉపకులాలను గుర్తించి గౌడ్ వారికి 1, ఈడిగ వారికి 7 షాపులు కేటాయించడం జరిగింది. జిల్లా కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ ద్వారా ఆయా కులాలకు షాపులను కేటాయించే ప్రక్రియ జరిగింది. అనంతపురం జిల్లా సోములదొడ్డి గ్రామంలో నారాయణ విద్యాసంస్థల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ అనే విద్యార్థి చావుకు కారణమైన నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఆ విద్యార్థి కుటుంబానికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని, మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని అనంతపురంలో టవర్ క్లాక్ వద్ద ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి నారాయణ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు ఈ కార్యక్రమం అడ్డుకున్నారు. ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఆ మరణానికి ఫీజు మాత్రమే ప్రధానమైనటువంటి కారణమైనటువంటి అంశం తల్లిదండ్రులు స్పష్టంగా పోలీస్ అధికారులకి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి చెప్తున్నా. విద్యార్థి సంఘాలు 3 రోజుల నుంచి పోరాటం చేస్తున్నా. దీని మీద కలెక్టర్ గారు కానీ ఆర్ఐఓ గారు కానీ ఆ కళాశాల మీద కేసు నమోదు చేయలేదు, ఆ కళాశాలను సీజ్ చేయలేదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు మంత్రి నారాయణ గారి దిష్టిబొమ్మ దహనం చేయడానికి అనంతపురం నడిబొడ్డున టవర్ క్లాక్ దగ్గరికి ఆయన దిష్టిబొమ్మను తీసుకొస్తే పోలీస్ యంత్రాంగం దిష్టిబొమ్మను దహనం చేయడానికి అడ్డుకొని దిష్టిబొమ్మ కాల్చనివ్వలేదు. కానీ ఒకవైపు నారాయణ కళాశాలలో విద్యార్థి ప్రాణం కోల్పోతే ఆ ప్రాణానికి సంబంధించిన కేసు నమోదు చేయలేదు. అంటే పోలీస్ యంత్రాంగానికి, అధికారులకు, ప్రభుత్వానికి దిష్టిబొమ్మ గొప్ప అయిపోయింది, కానీ ఒక విద్యార్థి ప్రాణం అనేది చాలా చులకనగా అయిపోయింది. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుకునేది అయితే మంత్రి లోకేష్ గారు ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు వెంటనే నారాయణ కళాశాల సీజ్ చేయాలా, ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మంత్రి నారాయణ గారిని ఆ పదవిని. షోరూమ్ నుంచి కారు బయటకు తీయగానే రోడ్డు ప్రమాదం జరిగింది. కారు కొనేందుకు వచ్చి ట్రయల్ డ్రైవింగ్కు వెళ్లిన వ్యక్తి సడన్ బ్రేక్ వేయగానే వెనుక నుంచి 4 కార్లు వరుసగా ఢీకొట్టాయి. రాప్తాడు సమీపంలోని మహేంద్ర షోరూమ్ వద్ద ఈ సంఘటన జరిగింది. దెబ్బతిన్న నూతన కారు, మిగిలిన 4 కార్లు ఎలక్ట్రిక్ కారు కావడంతో అవగాహన లేక సడన్ బ్రేక్ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు వాహనదారులు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి స్వగృహంలో బీజేపీ నూతన అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర నియోజకవర్గ బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందని పార్టీ నాయకులు అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమిగా రాష్ట్ర అభివృద్ధి దిశగా కలిసి పనిచేస్తున్నారని, గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేసిందని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షులుగా నేను ఎన్నికైన తర్వాత మొదటిసారిగా నేను మన ఎమ్మెల్యే గారైనటువంటి రామకృష్ణ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కలవడానికి రావడం జరిగింది. అదేవిధంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. రామకృష్ణారెడ్డి గారు, వారి నాన్నగారు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి వారు చేస్తున్నటువంటి సేవలు చాలా కాలం నుంచి ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు. వారితో కలిసి పనిచేసే అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ నాకు కల్పించడం చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఎన్డీఏ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే గత 5 ఏళ్ల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రోజు రోజుకు కూడా వెనకడుగు వేయడం మనం కళ్ళారా చూసాం. ఎన్నో అరాచకాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.